విజయవాడలో ఈ మధ్య జరిగిన ఓ సంఘటన అందరినీ ఆలోచింపచేస్తోంది. అదే భవానీనగర్, జోజీనగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతల ఇష్యూ. ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాలు ఒక్కరోజులో వాళ్ల ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇంతకీ అక్కడేం జరిగింది? అవును, ఈ మొత్తం వివాదంలో అందర్నీ తొలుస్తున్న ప్రశ్న ఇదే. సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసినా కూడా దాన్ని పక్కనబెట్టి ఈ కూల్చివేతలు ఎందుకు జరిగాయి? రండి, ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్ళి దీని వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఆ కూల్చివేతలు జరిగిన రోజున అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఒక్కరోజులోనే ఎన్నో కుటుంబాల జీవితాలు ఎలా తలక్రిందులయ్యాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 42 కుటుంబాలు. వీళ్లంతా నిన్నో మొన్నో ఆ ప్రాంతానికొచ్చిన వాళ్లు కాదు, కొన్ని దశాబ్దాలుగా అక్కడే జీవిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు. ఆ కూల్చివేతలు ఎంత హడావుడిగా జరిగాయంటే ఇంట్లో సామాన్లు సర్దుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. పిల్లల పుస్తకాలు, పెద్దవాళ్ల మందులు, వాళ్ల జీవితాంతం దాచుకున్న జ్ఞాపకాలు, వస్తువులు అన్నీ ఆ శిథిలాల కిందే ఉండిపోయాయి. ఈ ఘటన వెనుక ఓ పెద్ద కథే నడుస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సుమారుగా ఓ 40 ఏళ్లు. ఎందుకంటే ఈ వివాదానికి బీజం పడింది అప్పుడే. చూశారు కదా, కథ 1984లో మొదలైంది. ఒక కోఆపరేటివ్ సొసైటీ అడ్వాన్స్ ఇచ్చి భూమి కొందామని అనుకుంది. కాని అదే భూమిని వేరే 42 కుటుంబాలకు అమ్మేశారు. ఇంకంతే, అక్కడి నుండి మొదలైంది లీగల్ బ్యాటిల్. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగారు. చివరికి ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సింపుల్గా చెప్పాలంటే ఒకే ల్యాండ్ మీద 2 గ్రూపులు తమదే హక్కు అని వాదిస్తున్నాయన్నమాట. అయితే కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా, ఇక్కడే కథలో ఒక మేజర్ ట్విస్టొచ్చింది. కోర్టు చాలా చాలా క్లియర్గా ఒక ఆర్డర్ పాస్ చేసింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చూడండి, ఈ కేసు ఇంకా మా దగ్గర పెండింగ్లో ఉంది, ఫైనల్ జడ్జ్మెంట్ ఇంకా రాలేదు, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డిసెంబర్ 31 వరకు అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేయటానికి వీల్లేదు అని చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. జస్ట్ సింపుల్ ఇన్స్ట్రక్షన్, కూల్చివేతలు చెయ్యవద్దు, ఇంత క్లియర్గా ఆర్డర్ ఉంది. కాని ఆ తర్వాత జరిగింది అసలు ఊహించనిది. కోర్టు అంత క్లియర్గా చెప్పినా సరే ఆ ఆర్డర్ని పక్కన పెట్టేసి కూల్చివేతలు జరిపేశారు. ఇది నిజంగా అందరికీ షాక్ ఇచ్చిన విషయం. చూశారా, ఒక పక్క కూల్చొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్, మరోపక్క దానికి కంప్లీట్ ఆపోజిట్గా జరిగిన యాక్షన్. దీన్నే లీగల్ టర్మ్స్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అంటే కోర్ట్ ఆర్డర్ని డైరెక్ట్గా ధిక్కరించడం అన్నమాట. ఈ డెమాలిషన్స్ వల్ల కూలిపోయింది కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కాదు, ఎన్నో జీవితాలు. దీని తర్వాత సహజంగానే పొలిటికల్ రియాక్షన్స్ కూడా మొదలయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, దశాబ్దాల కష్టం, దాచుకున్న డబ్బుతో కట్టుకున్న ఇల్లు, ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు అన్నీ ఒక్కరోజులో కళ్ల ముందే మట్టిలో కలిసిపోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. అక్కడి బాధితుల పరిస్థితి ఇప్పుడు అదే. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎప్పుడు జరిగేదే, రకరకాల పార్టీల లీడర్స్ అక్కడికి వెళ్లారు, బాధితులతో మాట్లాడారు, అండగా ఉంటామని హామీలు ఇచ్చారు. కానీ ఈ హామీలు ఎంతవరకు నిజమవుతాయో, వాళ్లకసలు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి. ఓకే, జరగాల్సింది జరిగిపోయింది, ఇళ్ళు కూలగొట్టేశారు. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? లీగల్గా చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా కొన్ని రూల్స్ బ్రేక్ అయ్యాయని తెలుస్తోంది. ఇక్కడ జరిగిన ఉల్లంఘనల్ని మనం పరిశీలిస్తే మేజర్గా 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. నంబర్ 1, సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించడం, ఇది చాలా సీరియస్. నంబర్ 2, కూల్చివేతలకు ముందు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వకపోవడం, ఇది లీగల్గా పెద్ద తప్పు. ఇక నంబర్ 3, కుటుంబాలను అలా ఒక్కసారిగా రోడ్డు మీదకు నెట్టేయడం, ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కిందకే వస్తుంది. మొత్తానికి ఈ 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఒకవైపు సొసైటీ, మరోవైపు ఇల్లు కోల్పోయిన ఈ 42 కుటుంబాలు. వీరిలో అసలైన న్యాయం ఎవరి పక్షాన నిలుస్తుంది? అన్నింటికన్నా ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఈ పనిచేసిన వాళ్లమీద ఏమైనా యాక్షన్ ఉంటుందా? ఈ ప్రశ్నలకు దొరికే సమాధానమే ఈ మొత్తం కథకు ముగింపు పలుకుతుంది.